వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరాజయం తర్వాత వచ్చిన తొలి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశమై ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేయడంతో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఊహించకుండా బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేయడంతో టీడీపీకి మింగుడు పడని అంశమైంది. కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను ఎదుర్కోవడానికి బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగించిన టీడీపీ కూటమి పీలా గోవింద్, గండి బాబ్జీ, బైరా దిలీప్ చక్రవర్తి పేర్లు పరిశీలించినా గెలుస్తామని నమ్మకం లేకపోవడం, వైసీపీ ప్రజా ప్రతినిధులను క్యాంపులకు తరలించడం, వైసీపీ ప్రజా ప్రతినిధులతో జగన్ వరుస భేటీలు నిర్వహించడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీట్ పెంచాయి. వైసీపీకి సంఖ్యాబలం ఉండటం, టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా పోటీ పెట్టడానికి ప్రయత్నాలు సాగించింది. టీడీపీకి వైసీపీకి మధ్య సంఖ్యాబలంలో భారీ తేడా ఉండటం కూడా కూటమికి ప్రధాన సమస్య అయింది. టీడీపీ కూటమి పోటీ చేసి ఓడితే ఉత్తరాంధ్రలో వైసీపీకి బలం పెంచినట్టు అవుతుందని తర్జన భర్జనలు కొనసాగించి చివరకు పోటీ నుంచి తప్పుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జగన్ సీరియస్ గా తీసుకోవడం, బెంగళూరులో క్యాంపులు ఏర్పాటు చేయడం, ప్రజా ప్రతినిధులతో పాటు కుటుంబ సభ్యులను కూడా టీడీపీ కూటమికి అందుబాటులో లేకుండా చేయడం కూడా వైసీపీకి కలిసొచ్చింది. బొత్స సత్యనారాయణ ప్రజా ప్రతినిధులను కలిసి వారి మద్దతు కోరడం, ఉత్తరాంధ్రలో బలమైన నేత అవ్వడంతో టీడీపీ కూటమి కూడా ఆత్మరక్షణ ధోరణిలో పడింది. టీడీపీలో ఒక వర్గం పోటీ వద్దు అని, మరో వర్గం పోటీకి సిద్ధం అంటూ గందరగోళం క్రియేట్ అవ్వడంతో పోటీ చేయకపోవడం ఉత్తమమని చంద్రబాబు తప్పుకున్నట్టు ప్రకటించారు. సాధారణ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం అవ్వడం వైసీపీ శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెంచింది అని స్పష్టంగా చెప్పొచ్చు.